హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక కూరగాయలు అయితే కోస్తున్నాను. మా ఆయన మార్కెట్కి వెళ్ళి అయితే ఇక పాలకూర అయితే పట్టుకొని వచ్చిండు. కూరగాయలు తెమ్మన్నా, కాకపోతే ఇక ఆడట పొద్దున్నే ఇప్పుడైతే ఏం లేవట, అందుకనైతే ఇక అయితే పట్టుకొని వచ్చిండు. ఏమేమి తెచ్చినావు? గోరుచిక్కుడుకాయలను, పచ్చిమిర్చి, దొండకాయలా? అమ్మో, దొండకాయ పిల్లలకు దగ్గొస్తుంది, గొంతులో దురద పెడుతుంది, ఇంకా ఎక్కువ తగ్గుతారు. ఇవన్నీ అయితే ఇప్పుడు కట్ చేసినాయి. ఇక కూరగాయలు అయితే టమాటేస్ అయితే వండుతున్నా. చాలా రోజులు అవుతుంది అసలు పాలకూర వండక. ఎక్కువ తినము పాలకూర కదా, తినమంటే ఎక్కువ దేమన్నమాట, అంతే. తోటకూర అయితే ఇక ఇంట్లో వెళ్తూ ఉంటుంది, పాలకూర అయితే తక్కువ అనమాట. ఇక ఆకుకూరలు అయితే ఇదైతే కడుగుదాం ఇప్పుడు. మంచిగా అయితే కోసి పెట్టిన టమాటేస్ అయితే వండుతున్నా ఫ్రెండ్స్. ఇది పాలకూర అయితే ఎక్కువైతే టమాటా పాలకూర రెండింటి కాంబినేషన్ తోటి తినొద్దు అంటారు, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అని అంటారు. మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. కడుగు టైం అవుతుంది. కోసినాక కడగొద్దు అంటారు, కాకపోతే నేనైతే ఇట్లనే కడుగుతా అనమాట. తోటకూర కూడా అంతే, ఎందుకంటే ఇక ఆకుకూరలు ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా. అక్కడే కడుగుతా నడు, డస్ట్ ఉంటుంది అని చెప్పేసి కడుక్కోవాలంటారు, కానీ ఫస్టే కడిగి కొత్తే బాగుండేది. అప్పుడు ఎక్కువ పోదు మంచిగా, అందుకని నేను మంచిగా కడుగుతాను. సున్నితం ఇదైతే కదా, కోసడే కానీ అది పట్టుకుంటేనే తినిగిపోతుంది నాకు. సరిపోదు నాకు తెలుసు. అయితే వండితే గిత్తత అవుతుంది కావచ్చు, అంతే. టమాటాలకి చాలు. ఏమైనా తోటకూర వండినట్టు వండుతానవా? కాదుగా, కాదుగా, మళ్ళీ వెళ్తుంది కావచ్చు. ఏమో ఈ ఆకులు అయితే పెద్దగా అవుతాయి, కానీ ఇక్కడ నిజంగానే మళ్ళీ వెళ్తుంది. ఇక ఇప్పుడు చూపెట్టి అక్కడ మొత్తం అయ్యాయి ఇక చెట్లు, గుబురు మొత్తం తోటకూర గుబురే. మళ్ళీ వాళ్ళు చెప్పింది కరెక్టే, కట్ చేసిన తర్వాత కడగొద్దు. అగో అట్లా మొత్తం పోతుంది. ఆ పసరు చూడు, నీళ్ళన్నీ పచ్చగా అయినాయి. అగా ఏముంది ఇప్పుడు పిప్పి అన్నట్టేనా కదా. అట్లేం లేదు, ఫస్టే ఆకులు కడుక్కొని ఇంకోసారి ఏదన్నా ఆకుకూరలు. సరే సరే, అంటే ఏమో అంటారు, విటమిన్స్ బలం ఉండదు. మొత్తం నువ్వు కడిగినప్పుడు అందులోనే పోతుంది మొత్తం అనేసి పెట్టిరు కామెంట్ అప్పుడు ఒక సిస్టర్. నిజమే, మరి ఇప్పుడు వాళ్ళు పెట్టి చూస్తే అర్థమైపోతుంది కదా, మొత్తం పచ్చగా అల్లనే బకెట్లోనే ఆగిపోయింది అది. నెక్స్ట్ టైం అలా తీస్తారు. మా ఆయన అయితే సగం కట్ చేసిన ఫ్రెండ్స్. ఇక నేనేమో బోల్ తోముకుంటున్నా. ఇక సగం కట్ చేసినాక అయితే మళ్ళీ నేనైతే కంటిన్యూ చేసిన అనమాట. వాళ్ళు ఏం తినిపోయారు? వాళ్ళకి నైట్ అన్ని రకాల కూరగాయల కూర వండిన. అన్ని రకాల కూరగాయల కూర అంటే మన చెట్లకి 4 చిక్కుడుకాయలు వెళ్ళినాయి. ఆ చిక్కుడుకాయలోనూ 4 కాకరకాయలు తోలాడిన. 4 కాకరకాయలు, 4 వంకాయలు, ఇంకేంటి 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 1 పచ్చిమిర్చి, బెండకాయలు కూడా తగిలినాయి. 4 బెండకాయలు, అన్ని కలిపి ఒక కూర వండినా. ఇక మంచిగా ఉంది. అదే ఉంటే పొద్దున తినిపించిన వాళ్ళకి. ఇప్పుడు ఇది నేను తోటకూర అని చెప్పాలి, డిఫరెంట్గా పాలకూర అని చెప్పాను. ఏమో చెప్పడానికి ఏమని చెప్పకు, అంతేనా? మెయిన్గా చిన్న అడుగుతుంది ఏం కూర నేను. తాలింపు గింజలు అయిపోయినాయి. 2 ప్యాకెట్లు తెచ్చాను కదా నువ్వు సరుకులు. తీయలేదు సరుకులకి. ఒక్కటి తీసినా, ఒక్కటే. ఒకటి అయిపోయిందా? ఒక్కటి అయిపోయింది. గుప్పుడే ఇక. అబ్బా గుప్పుడేట. తొందర ఉండాలి, టైం అవుతుంది. బో గిన్నెనే వేసుకుంటా, అంతే, ఎక్కువ.
ఎక్కువ తెమ్మన ఎందుకో పాలకూర తినాలనిపించదు కొంచెం ఎందుకో. తినాలని కాదులే కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేమా, ఎప్పుడో ఒకసారి. ఇది జనవరి ఫస్ట్ లేకనా, లేకపోతే సంక్రాంతి పండుగకు ఒకసారి పండుగ చేసినట్టు. ఇవన్నీ ఇట్లానే పెట్టేస్తా ఫ్రిడ్జ్లో. అంటే అలాగే అబ్బా మొన్న తెచ్చిన గోర్చికుడుకాయలు అసలు నాకు మస్తు కోపం వచ్చింది తెలుసా. ఇప్పుడు చూడు ఎంత ఫ్రెష్గా తాజా ఉన్నాయో, మొన్న ఎండకపోయినట్టున్నాయి. అంటే ఆ రోజు చిన్నగా ఉన్నాయి కదా, మంచి లేత లేత కనిపించినాయి. కానీ పొద్దున్న దాకా ఎండకున్నాయట. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు పట్టుకొని వచ్చిన. నాకు మంచిగా ఏముంది, మంచిగా కనపడ్డా. ఇంటికి వచ్చేసరికి అట్లయినాయి ఎందుకు మరి? ఏంది వాసన బా, ఇదా ఏంది వాసన వస్తుంది నేను అనుకుంటాను. నైట్ అది పెట్టినాం కాబట్టి పండుకున్నాం. పాలు ఏడ తెచ్చినాను? ఏమైంది? ఎప్పుడు తెచ్చాకండి? ఎప్పుడు తెచ్చాకని తెచ్చినావా? మళ్ళీ ఏమైంది? ఏంలే, కొద్దిగా స్మెల్ వస్తున్నాయి పాలు. అడుగు ఆయనని. మళ్ళీ ఎన్ని స్మెల్ వస్తాయి? అడగాల దేనికి వస్తాయి అంటారు స్మెల్? 2 రకాల పాలు, 2 బార్ల పాలు కలిపితే ప్యాకెట్ పాలు కూడా కలుపుతానట్టుంది. నైట్ నువ్వు పెరుగు తెచ్చినావు కదా, అబ్బా పాట వస్తానంటాను. పెరుగు వస్తుంది, పాలు వస్తాను, వస్తుంది. ఉడికినాయి టమాటాలు? టమాటాలు అయితే ఉడికినాయి. ఫస్ట్ టమాటాలు వేసుకున్నా, తర్వాత ఇప్పుడు నిజం చెప్పు, నీకు వండరాదు కదా? ఏదో కవరింగ్ చేస్తావు ఎందుకు మళ్ళా? తోటకూర అయితే వండుతావు. తోటకూర వండినట్టు ఇది వండు, అంతే. పెద్ద తేడా ఏముంది? అదేలే కానీ అంటే ఫస్ట్ నేను అందులో టమాటాలు తర్వాత దేంట్లో? తోటకూర అంటే ఇది ఎమ్మటే ఉడుకుతుంది కదా పాలకూర, టమాటాలు ఉడకవు కదా, అందుకే ఎచ్చిపచ్చి అంటే అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. లేదా తిన్నా పోయేది కడుపులోకి, కాకపోతే కొంచెం మంచిగా ఉండాలి. ఆ కడుపులో పోవాలంటే కొంచెం టేస్ట్ ఉండాలి కదా. ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు చల్లినావా? ఉప్పు తర్వాత చల్లుతా. టమాటాలు అలా చల్లినావా ఫస్ట్? అయితే ఓకేలే, ఉడుకుతుంది, ఏం కాదులే. మళ్ళీ ఉప్పు కష్టం అవుతుంది. ఓకేలే, ఈ లోపు నేను స్నానం చేసేస్తాను. అయిందా కూర? కూర ఉడుకుతుంది. పాలకూర వేసినాగా ఇక బాక్స్ అయితే పెట్టినా. నీకు టైం ఉంటే మరి తిను ఇప్పుడు, లేకపోతే కొద్దిగా అయినాకన్నా తిను. పోయినాక బాక్స్ నిండా పెట్టిన అన్నం అయితే సరిపోను. ఉప్పు కారం అయితే వేద్దాము. 11 దాటింది. బా మళ్ళీ కారం లేదు, చప్పగా ఉంది, అది ఇదని అంటావు. ఫస్ట్ వేసినావా? కొంచెం వేసినప్పుడు ఇప్పుడు గిట్ట వేసిన. కారం లేదు ఎట్లేదు అన్నాం అనుకో ఫోన్ చేసి, ఎట్లున్నా తింటాను. ఏం చేస్తావు మరి? కారం లేకపోతే పట్టుకొచ్చి కారం వేస్తా. ఓకే, పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. కొంచెం పచ్చడి సైడ్ బాక్సులో. బాక్సులైనా జేబులో పెట్టు మరి. వేరే గిన్నెలు ఇందులో సైడ్ కల్లా పెట్టవచ్చు కదా అన్నం మీద. అన్నం మీద పెడితే మళ్ళీ ఆయిల్ అయితే ఏమైతుంది? ఏం కాదు, పెట్టేసే. ఒక పక్క పెట్టేయడానికి మళ్ళీ దానికో బాక్సు, దీనికో బాక్సు. రెండు ముక్కలు ఎత్తాను, చాలు చాలు. ఇంకా స్మెల్ వస్తుంది వేసా, ఊరిలో వస్తాను. సర్లే, ఇంకా కూర అయినాక బాక్స్ పెట్టేసి నేను రెడీ అవుతా. బాక్స్ పెట్టేసి అయితే మా ఆయన అయితే డ్యూటీకి అయితే పంపుతా. బాయ్ ఫ్రెండ్స్.